There he is. Swamiji, Swamiji. Satya, how are you, Jennifer? I'm fine, Swamiji. Hey, ఇలా రండి. Happy to see you. Me too. బాగున్నావా సత్య? నీ పరామర్శలు అటుంచి ముందు బీడీ ఇవ్వు. ఈవిడెవరో తెలుసుగా? తెలుసురా, పొట్లాలమ్మే కమలక్క కదా. రే, ఎందుకు అరుస్తావు? ఏంటి మొహం అంతా వాచుంది? వచ్చిన చోట ఊరుకుంటేగా. కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన బాధ బాధ సిగ్గుగాలేదు. మాటకు ముందు చెయ్యెత్తితే జైలర్ ఊరుకుంటాడా? ఇలా చూడు, వచ్చిన రోజు నా చెయ్యి ఎలా కరిచాడు. నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు? నన్నే కదయ్యా, వాళ్ళ కూడా చావు కొట్టాడయ్యా. అందరూ నాలాగే ఉంటారా? అరే ఊరుకరా, అతనికి ఏం తెలీదు. వాళ్ళ కట్లోనే పుట్టి పెరిగాడు. లోకజ్ఞానం తెలియని అమాయకుడ్రా. జయ జయ ప్రేమానంద, 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 జయ. నీచ్ కమీన్ కుత్తే, వచ్చారంటే కింద పడి తొక్కేస్తాను. ఇక్కడ కూడా నీ గొడవేంట్రా? అందుకనే ఎప్పుడు చూస్తున్నా అదోలా ఉంటాడు. నువ్వు ఏదో ఒకటి చేశాడు, బాధ నుంచి మమ్మల్ని రక్షించిపోమది. ఇతను ఇక్కడే చంపేసినా చంపేస్తారు. నేనున్నంత వరకు చూసుకుంటారు. త్వరలో జామీన్కి ఏర్పాటు చేయి. జెనిఫర్, ఐ లవ్ యూ. జెనిఫర్, స్వామీజీ, అదృష్టవంతుడు రా. అయ్యయ్యో, దీన్ని వదిలిపెట్టి 2 రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడు ఏదో ప్రాబ్లం. ఎవడు ఏదమితే నీకెందుకే? సినిమా చూడడానికి వెళ్ళావు కదా, చూసి మర్యాదగా నోన్ మూసుకొని వచ్చేచ్చుగా. అలా అందరిలో ఉండడం నా వల్ల కాదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంజు. ఏడుకొండలవాడా, దీన్ని కన్నానికే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగాం. ఇడియట్. ఐ డోంట్ కేర్. చూడు నాన్న, రేపు అవార్డు తీసుకుని నేను వస్తాను. ఎవరు టచ్ చేయకూడదు. నోర్మైవే, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చి ఏం చేయబోతాడని భయపడి చస్తుంటే అవార్డు తీసుకోబోతుంటే అవార్డు. సత్యం అని పిలువు. సర్లే గారు, నేను చూడటానికి గారు వచ్చారా? ఎందుకు మాటికి ఇక్కడికి వస్తున్నారు? నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా. ఎవరొచ్చారో చూడు. డాక్టరా, బాబు, ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీ క్షమాపణ చెప్తున్నాను. నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో. క్షమాపణ అడిగేవుగా, పోదాం. ఉండవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా. అధిక ప్రసంగి చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి. బాబు, జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు, అప్పుడే నేను నిద్రపోగలను. ప్లీజ్. పర్వాలేదు సార్, మళ్ళీ మనకి. నాన్న, మళ్ళీ ఫ్రాడ్ ని బతిమాలుకుంటున్నావే. బాబు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఆడలేదు. నన్ను పట్టుకొని మళ్ళీ ఫ్రాడ్ అంటుందే, నేను ఎవరితో చెప్పుకోను. ఒరే గోవిందో, నేనే దేవుడితో మొరపెట్టుకోనరా. బాబు ఏడవకు. బాబు, చూడవే ఎలా ఏడుస్తున్నాడు చూడు. ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు చూడవే. ఇలా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తే బాగుపడతావు నువ్వు. క్షమాపణ అడుగు. అడగవే. నాన్న, నీకేమైనా పిచ్చా? అవునే, నీకు తండ్రిని కదా. నేను పిచ్చోండనే. నువ్వు క్షమాపణ అడుగు. నేను అడగను. ఎందుకు అడగవు? నీకు తెలియదు నాన్న, నేను ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో తెలుసా? ఫ్రాడ్. చివరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి? నన్ను మోసం చేసి లాక్కున్న 400 రూపీస్, నా హెచ్ఎంటి వాచ్, ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ 500, ఇక్కడికి వచ్చి వెళ్లే ఖర్చు 75. ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను. అయ్యో, నువ్వు నిజంగా చదువుకుంటున్నావా? ప్యాంట్ షర్ట్ వేసుకుని బలాతో తిరుగుతున్నావా? నువ్వు పెద్ద విఐపివి.
నువ్వు చెప్పగానే వదిలేస్తారు. ఎందుకు వదిలిపెట్టరు? వాళ్ళ పట్టుకున్నారు, నేనేగా పట్టించాను. తిన్నవి సరిపోలేదా? సార్ ఏం సార్ ఇది? నా పాటికి నేను బట్టలు తుక్కుంటున్నాను, నన్ను పిలిపించి కూడా ఏదేదో మాట్లాడుతోంది. ఇంకా 4 గుతికి తీసుకెళ్ళండి సార్. ఏమన్నా? ఒక ఆడది తలుచుకుంటే ఏవైనా చేయగలదు తెలుసుగా. ఓయ్ ఇక్కడ చూడు, నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు. రే ఆ చూపేంట్రా? సార్ బయటికి పోండి. నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా? ఎటో నేనే పట్టుకున్నాను అంటూ తెగరిచిపోతున్నా. ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా, అప్పుడు నీ పావుడా ఊడదీసి ఎస్కేప్ అవడానికి నాకెంతసేపు అవుతుంది? ఇది ఈ రోజు వచ్చిన ఆలోచన కాదు, ఆ రోజే అనుకున్నాను. ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను. అర్థమైందా? తప్పు చెయ్యకు మై సన్. పౌర్రా చదువుకునే పిల్లలు లేపుకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు. తప్పుకోండి, తప్పుకో. అరే ఊరికే తమ్ముడు, ఇవన్నీ మనకే వదలవయ్యా, కాస్త కూడా బుద్ధి లేదు. చెప్పండి వద్దురా, వద్దు వద్దు వద్దురా, నీకే చెప్పండి వద్దు. వదిలే చైన్ వస్తాడు నా మాట వదిలే రా, వదిలే చైన్ వస్తున్నాడు రా, వద్దురా వదిలే. నీకే చెప్పండి వద్దు. ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం లేదు సార్. ఏమి లేకుండానే కింద పడి దొరులుతున్నారా? ఊరికే ఎవరన్నా గొడవకు వస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్. ఏంటి నువ్వు? అవును సార్. వాడికి లాక్ రెండర్ వెండి. సార్ 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 నిజంగా సార్, సార్ నన్ను నమ్మండి సార్. సార్ మేమేం కొట్టుకోలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ ఇలా చీకటి?